ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు హైవేలో ఉన్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సమస్యను తెలియజేయడానికి కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉపాధి హామీ సంబంధించి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పి వాళ్ళ గోడు వినిపించుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇలాగ హైవే మీద వాళ్ళు ప్లకార్డు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఒకసారి వాళ్ళ సమస్య ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇలాగా హైవే మీద రోడ్డు మీద ఇలా మీరు ప్లకార్డు పట్టుకుని నుంచోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీ సమస్య ఏంటి? సార్, మేము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. మేము ఉపాధి హామీ పథకంలో ముఖ్య రోల్ని చేస్తున్నాము. మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా గత 19 సంవత్సరాల నుంచి మేము ఈ పథకంలో పనిచేయడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా యొక్క బాధలు తెలియజేసుకోవడం కోసం వేరే గత్యంతరం లేక ఈ రోజు ఇలా రోడ్డు మీద పడి మేము మా పరిస్థితి ఇది అయ్యా, మా పరిస్థితి ఇది, మేము 19 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ లో పనిచేస్తున్నాం, మాకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం కూడా పొందలేకపోతున్నాం, మా కుటుంబాలు అగమ్యగోచరంగా ఉన్నాయి, మా పిల్లలు పోషించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని మా గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా బాధను తెలియజేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగిందండి. మేము 19 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. సరే, 7,000 నుంచి 9,000 వరకునే మేము జీతం అందుకుంటున్నాం. మా దాంట్లో 19 సంవత్సరాలు మా జీవితం అంతా ఇందులోనే ఖర్చు పెట్టామండి. మేము మా యవనం అంతా ఇందులోనే పోయింది. కానీ మా ఏ విధమైన ఎదుగు బొదుగు లేదండి. మాకు కనీసం ఇప్పటికైనా గౌరవ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారికి ఈ రోడ్ల నుంచి మేము తెలియజేపరుస్తున్నాం. మమ్మల్ని ఇప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ విబిజీ రామ్జీ అని మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చింది. అందులోనే దేశవ్యాప్తంగా అందరినీ గ్రామ రోజ్గార్ సహాయకుల కింద ఏ విధంగా అయితే గుర్తించారో దయచేసి మమ్మల్ని కూడా రోజ్గార్ సహాయకులుగా గుర్తించాలి. మా 19 సంవత్సరాల సర్వీస్ను దయచేసి మీరు పరిగణలోకి తీసుకుని మమ్మల్ని అందరినీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 ఇవ్వండి సార్. డిప్యూటీ సీఎం గారు, మా నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామయ్యా, మమ్మల్ని గుర్తించండి దయచేసి. మీ దాకా రావడానికి మేము చాలా శ్రమ పడుతున్నాం, మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఇప్పుడు ఈ విధంగా మా విన్నపాలు తెలియజేస్తున్నాం. మాకు 26,000 కనీస వేతనం కల్పించండి. దేశవ్యాప్తంగా రోజ్గార్ సహాయక్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే పెట్టిందో మమ్మల్ని కూడా రోజ్గార్ సహాయకులుగా గుర్తించి మాకు కనీసం వేతనం 26,000 ఇవ్వండి. జీపీ టు జీపీ ట్రాన్స్ఫర్ కల్పించండి. అలా కల్పించినట్లయితేనే ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ మనుగడ సాధిస్తుందండి. ఉద్యోగ భద్రత కల్పించండి. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లకి ఎఫ్టీ ఉంది సార్. ఆ ఎఫ్టీ అందరు ఫీల్డ్ అసిస్టెంట్లకి మీరు కల్పించి ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ ని ఉద్యోగ భద్రత కల్పించి అందరికి ఎఫ్టీ యొక్క అందులో ఉన్న ప్రతిదీ కూడా మేము అనుభవించేలా మాకు చేయండి. ఎఫ్టీ ఇచ్చారు కానీ అది 4 తీసుకోవడం కూడా పనిచేయలేదండి. ఎఫ్టీలో ఉన్న ఆ మేలులు మేము తీసుకోలేకపోయాం. ఇప్పుడైనా మా ఫీల్డ్ అసిస్టెంట్ మీరు గుర్తించి ఎఫ్టీ పూర్తి స్థాయిలో అమలుపరచండి. జీపీ టు జీపీ ట్రాన్స్ఫర్ ఇవ్వండి. అలాగే కనీస వేతనం 29,000 కనీస వేతనం మాకు ఇస్తే మా కుటుంబాలు మేము పోషించగలుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన సమస్య ఏదైనా ఆయన దృష్టికి వెళ్తే పరిష్కరిస్తున్నారు. అయితే మీకు పిఠాపురంలో పాడా ఆఫీస్ ఉంది. పాడా ఆఫీసులో మీ సమస్యని అన్న వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంటే వాళ్ళు అర్జీ సేకరించి వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి మీరు ఏమన్నా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? సార్, అనేక మార్లు మా సమస్యలు అయ్యా ఇవని మన విజయవాడ కమిషనర్ ఆఫీస్ నుంచి, సిఆర్డి నుంచి, పడా ఆఫీస్ నుంచి అనేక మార్లు మేము ఇవ్వడం జరిగింది సార్. ప్రతిఫలం శూన్యం. ఇప్పుడైనా డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళలేదనే ఆశాభావంతో సార్ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు అనిత అండి. నేను కాకినాడ రూరల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నానండి. గత 19 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ అన్నిటిలోని కూడా ప్రతిదీ మేము ఫీల్డ్ అసిస్టెంట్ గా ప్రతి పనిలోని మేము పాల్గొనడం జరిగింది. కానీ మాకు ఇప్పటికి వచ్చి కూడా మేము 9,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నాము, 6,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నాము. కానీ మాకు కనీస వేతనము, మాకు ఉద్యోగ భద్రత అన్నది మాకైతే లేకపోవడం వల్ల మేము చాలా ఉంటున్నాం. మరి మమ్మల్ని ఈ రోజు నాడు మేము ఇలాగ ఈ యొక్క హైవేలో మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి కారణం మరి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మీరు ఒక్క నిమిషం మాతో మాట్లాడతారని మాకు ఆశాభావంతో మేము ఈ రోజు రోడ్డుకి ఎక్కడం జరిగిందండి. హైవేలోని మాతో మాట్లాడాలని, మా యొక్క సమస్యలు మీరు గుర్తిస్తారని, మీరు న్యాయం చేస్తారని మేము విన్నవించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నారా మీరు? అదే నమ్మకంతో మేము రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదని మేము నమ్ముతున్నాం.
ఖచ్చితంగా సార్ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి మేము ఈ విధంగా రావడం జరిగిందండి. చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారికి మీ సమస్య తెలిస్తే పరిష్కరిస్తారని అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? మీరు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి తెలిస్తే ఖచ్చితంగా మా పైన తనకి మంచి పని చేయాలన్న ఒక ఆలోచన విధానం ఉంటుంది సార్. మమ్మల్ని గుర్తిస్తారని నమ్ముతున్నాం సార్. అంటే మా విషయాలంటే పొలిటికల్గా కొంచెం ప్రెజర్ ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళి మాకు ఎఫ్టీఓలో కానీ లేకపోతే వేరే వేరే విలేజ్లు మార్చినా కూడా మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్. రైట్, చూసారు కదా, ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళ గోడు వినిపించుకోవడానికి ఇలా రోడ్డు ఎక్కారు. పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా మందికి ఎన్నో సార్లు మా సమస్యను తెలియజేసాం. అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటే ఖచ్చితంగా ఆయన మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆయనకి మా సమస్య తెలియజేయడం కోసం ఇలాగా ఈ రోడ్డు ఎక్కి వినూత్న రీతిలో మేము ఆయనకి మా సమస్యను తెలియజేయడానికి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తప్పితే వేరే ఏమీ కాదు. ఆయన ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు మాకు కల్పించాలి. అదేవిధంగా మమ్మల్ని FTOలుగా గుర్తించి మాకు రావాల్సిన బెనిఫిట్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మాకు అందజేయాలి. 18 ఏళ్ల నుంచి మేము సర్వీస్ చేస్తున్నా సరే మా జీతాలు పెరగక మా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి కూడా వాళ్ళ సమస్యను అయితే తెలియజేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యను పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే పరిష్కరిస్తారని ఆశిస్తూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.